సికింద్రాబాద్ బోయిన్పల్లిలో మత్తు పదార్థాల తయారీ గుట్టురట్టైంది. బోయిన్పల్లిలోని ఓ ప్రైవేట్ పాఠశాలనే మత్తు పదార్థాల తయారీకి అడ్డాగా మార్చుకున్న నిర్వాహకులు స్కూల్ మాటున మత్తు పదార్థాలను తయారు చేస్తున్నారు. స్థానికంగా మేధా హైస్కూల్ ని కొన్నాళ్లుగా మూసివేశారు. కేవలం సాయంత్రం పూట ట్యూషన్స్ నిర్వహిస్తున్నారు జయప్రకాష్ గౌడ్. ఉదయమంతా స్కూల్లో మత్తుమందు తయారీ జరుగుతోంది. ఓ ఫ్యాక్టరీ మాదిరిగా ఇందులో రియాక్టర్స్ ఏర్పాటు చేసి మరీ ఆల్ఫాజోలం మత్తుమందుని జయప్రకాష్ గౌడ్ తయారు చేస్తున్నారు. తయారు చేసిన ఆల్ఫాజోలం ని తీసుకెళ్తుండగా ఈగల్ టీం గుర్తించింది. రెడ్ హ్యాండెడ్ గా 5 కిలోల ఆల్ఫాజోలం ను ఈగల్ టీం స్వాధీనం చేసుకుంది. స్కూల్లోనే 4 రియాక్టర్స్ పెట్టి మత్తు మందుని తయారు చేస్తున్నట్లుగా గుర్తించారు. 3 అంతస్తుల్లో ఫ్యాక్టరీని ఏర్పాటు చేశారని, ఇక్కడ నుంచి మహారాష్ట్ర, తమిళనాడుకు ఆల్ఫాజోలం ని సరఫరా చేస్తున్నారని ఈగల్ టీం తెలిపింది. స్కూల్లో సోదాలు జరిపిన ఈగల్ టీం 4 కార్మికులతో పాటు 20 లక్షల నగదును స్వాధీనం చేసుకుంది. రెటది సికింద్రాబాద్ బోయిన్పల్లిలో మత్తు పదార్థాల తయారు చేస్తున్న ఆ ముఠానైతే పట్టుకున్నారు. ఈగల్ టీం గుర్తించింది. లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రవి సిద్ధంగా ఉన్నారు. రవి, అసలు ఎప్పటి నుంచి జరుగుతోంది ఇదంతా కూడా? అప్డేట్స్ ఏంటి? సౌజన్య, బోయిన్పల్లిలోని మేధా స్కూల్ మాటున ఆల్ఫాజోలం డ్రగ్ ను తయారు చేస్తున్నటువంటి కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఇతను మెయిన్ గా ఆల్ఫాజోలం ను తయారు చేయాలనే ఉద్దేశంతోనే స్కూల్ బిల్డింగ్ ను అద్దెకు తీసుకున్నట్లుగా గుర్తించారు పోలీసులు. ఇది 7 ఏళ్ల నుంచి మేధా స్కూల్ రన్ అవుతోంది బోయిన్పల్లిలో. కానీ 5 ఏళ్ల క్రితం వరకు ఒక వ్యక్తి నడిపించాడు. తర్వాత 2 ఏళ్లుగా జయప్రకాష్ గౌడ్ అనే వ్యక్తి తీసుకొని నడిపిస్తా ఉన్నాడు. 2 ఏళ్లుగా జయప్రకాష్ గౌడ్ నడిపిస్తున్నటువంటి ఈ స్కూల్లో కేవలం తక్కువ సంఖ్యలోనే స్టూడెంట్స్ ఉన్నారు. ఎవరైతే బీద మధ్యతరగతి కుటుంబాలు ఉంటారో వాళ్ళనే టార్గెట్గా చేసుకున్నాడు. స్కూల్ ఫీజులను కూడా తక్కువ స్థాయిలో పెట్టాడు. అంటే కౌంట్ చాలా తక్కువగా వస్తుంది. ఇక్కడ తను తయారు చేసే ఆల్ఫాజోలం బిజినెస్కి ఎలాంటి అడ్డంకి ఉండదనే ఉద్దేశంతోనే స్కూల్ ఫీజులను కూడా తక్కువగా పెట్టాడు. దీంతో ఎంటైర్ ఇక్కడ నర్సరీ నుంచి 10th క్లాస్ వరకు రన్ చేస్తున్నా కూడా ఇక్కడ 60 to 70 మెంబర్స్ స్టూడెంట్స్ మాత్రమే ఉన్నారని చెప్తున్నారు ఇక్కడ ఉన్న స్థానికులు. అందులో చాలా తక్కువ ఫీజులు ఉంటాయి కాబట్టి ఎవరైతే స్కూల్ ఫీజులను భరించలేరో వాళ్ళు మాత్రం ఈ స్కూల్లో జాయిన్ అవుతున్నారని చెప్తున్నారు. మొత్తం 6 రూమ్లు ఉన్నాయి. ఇందులో కేవలం 5 రూమ్స్లో మాత్రమే క్లాస్ రూమ్స్ రన్ చేస్తున్నాడు. అది కూడా సెల్లార్లో 2 రూమ్స్ ఉన్నాయి. ఆ తర్వాత పైన ఉన్నటువంటి ఫ్లోర్లో మిగతా 2 క్లాస్ రూమ్లు రన్ అవుతూ ఉన్నాయి. సో ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఒక రూమ్ను చూడొచ్చు. తన ఆఫీస్ రూమ్గా ఏర్పాటు చేసుకున్నాడు. ఆ రూమ్ను అడ్డాగా చేసుకునే తను ఇక్కడ ఆల్ఫాజోలంను తయారు చేస్తున్నాడు. ఒక 2 ఏళ్లుగా ఈ ఆల్ఫాజోలం తయారు చేస్తున్నట్లుగా గుర్తించారు. సో ఎప్పుడైతే ఆల్ఫాజోలంని ఇక్కడ నుంచి ఇతర కళ్ళు డిపోలకు రవాణా చేస్తుండగా పట్టుకున్నారో ఈగల్ టీమ్, ఎక్కడి నుంచి రవాణా చేస్తున్నారో కనుక్కొని ఈ మేధా స్కూల్ అనగానే పోలీసులు ఇక్కడ వచ్చి రైడ్ చేశారు. ఇక్కడ కూడా ఓ 3 కిలోల ఆల్ఫాజోలంను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ తనిఖీ చేసినప్పుడు ఒక ఆఫీస్ రూమ్గా అడ్డాగా చేసుకున్నటువంటి రూమ్లోనే ఆల్ఫాజోలంను తయారు చేస్తున్నట్లుగా గుర్తించారు. ప్రస్తుతం ఇంకా పోలీసులతో పాటు ఈగల్ టీమ్స్ సోదాలు కూడా కొనసాగుతున్నాయి. ఇక్కడ ఎవరైతే జయప్రకాష్ గౌడ్ అనే వ్యక్తి ఉన్నాడో తన బంధువులకు సంబంధించినటువంటి వ్యక్తికి ఇదే సిటీలో మరొక చోట కళ్ళు డిపోకు తను లైసెన్స్ ఉన్నటువంటి కళ్ళు డిపో ఉన్నట్లుగా గుర్తించారు. అక్కడికి తను ఈ ఆల్ఫాజోలంను రవాణా చేయడమే కాకుండా ఇతర రాష్ట్రాలకు కూడా ఇక్కడ నుంచి రవాణా చేస్తున్నట్లుగా గుర్తించారు. సో ఇక్కడ ఉన్నటువంటి టైంలో కూడా ఆల్ఫాజోలంతో పాటు 20 లక్షల నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం మనం చూస్తేనే అర్థమవుతుంది స్కూల్ బిల్డింగ్ ఏ స్థాయిలో ఉందో. ఇక్కడ ఉన్నటువంటి వాటిలో కూడా స్టూడెంట్స్ ఎవరు వచ్చినా చాలా భయపడుతుంటారు. సాధారణంగానే ప్రైవేట్ స్కూల్లో టీచర్స్ అంటే భయపెడుతూ ఉంటారు. పలానా చోటకి వెళ్ళొద్దు, పలానా రూమ్ సైడ్ వెళ్ళొద్దు అని స్ట్రిక్ట్గా వార్న్ చేసినప్పుడు వాళ్ళ రూమ్ సైడ్ వెళ్ళడానికి కూడా సాహసం చేయరు. అందులోనూ ప్రిన్సిపల్గా ఉన్నటువంటి వ్యక్తి రూమ్ అది తన ప్రైవేట్ రూమ్, తన ఆఫీస్ రూమ్ అని చెప్పినప్పుడు అక్కడికి పిల్లలు ఎవరు వెళ్ళడానికి కూడా సాహసం చేయరు. సో స్టార్టింగ్లోనే ఎవరైతే స్కూల్ లోపలికి స్టూడెంట్స్ అంతా ఎంటర్ అవుతారో అక్కడికి రైట్ సైడ్ ఉన్నటువంటి రూమ్లోనే ఈ ఆల్ఫాజోలం అంతా తయారు చేస్తున్నాడు. సో అక్కడికి స్టూడెంట్స్ ఎవరు వెళ్ళకపోవడం తనకు ప్లస్ పాయింట్గా మార్చుకున్నాడు. అందులోనూ కౌంట్ చాలా తక్కువగా ఉంటుంది. ఎవరైతే ప్రైమరీ సెక్షన్స్ క్లాస్ రూమ్స్ ఉంటాయో అవన్నీ సెల్లార్లోనే ఏర్పాటు చేశాడు. దాంతో పెద్దగా డిస్టర్బెన్స్ ఉండదు. హైయర్ క్లాసెస్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్తే వింటారో, ఆ రూమ్ సైడ్ వెళ్ళకండి అని చెప్తే అటు వచ్చే సాహసం కూడా చేయరు. కాబట్టి హైయర్ క్లాసెస్ అన్నింటినీ పై ఉన్నటువంటి ఫ్లోర్లో ఏర్పాటు చేసుకున్నాడు. ఇక రిమైనింగ్ క్లాస్ రూమ్స్ అన్నింటినీ కూడా కింది వైపు ఏర్పాటు చేసుకున్నాడు. ప్రైమరీ సెక్షన్స్ అన్ని కింద ఉంచాడు. సో ఎవరైతే క్లాస్ రూమ్స్కి ఇక్కడ ఉన్నటువంటి టైంలోనే తను ఆఫీస్కి ఇక్కడ స్కూల్కి వస్తున్నటువంటి విజిటింగ్ అవర్స్లోనే ఈ ఆల్ఫాజోలంను తయారు చేస్తున్నట్లుగా పోలీసులు చెప్తున్నారు. అంటే ఒకవైపు క్లాస్ రూమ్స్ జరుగుతూ ఉండగానే మరోవైపు ఆల్ఫాజోలంను తయారు చేస్తూ
ఆల్ఫాజోలం మొత్తం అంటే రా మెటీరియల్ పూర్తి ఆల్ఫాజోలం తయారవడానికి 6 రోజులు పడుతుందని చెప్తున్నారు. అంటే తను 6 రోజుల పాటు తయారు చేసినటువంటి ఆల్ఫాజోలంను సాటర్డే కానీ సండే రోజు రవాణా కోసం పెట్టుకుంటాడు. ఆ రోజు స్కూల్కి సంబంధించినటువంటి స్టూడెంట్స్ ఉండరు, ఫ్యాకల్టీ కూడా ఎవరు ఉండరు. కాబట్టి ముఖ్యంగా సాటర్డే మధ్యాహ్నం నుంచి సండే ఈవినింగ్ వరకు వీటన్నిటిని తయారు చేస్తూ ఉంటాడు. అంటే ఒక ఆల్ఫాజోలం తయారీ పద్ధతిని స్టార్ట్ చేసిన తర్వాత మొత్తం మేక్ అవ్వడానికి 6 రోజుల సమయం పడుతుంది. కాబట్టి ఈ 6 రోజుల పాటు వీటన్నిటిని తయారు చేస్తాడు. ఆ తర్వాత సాటర్డే ఆఫ్టర్నూన్ నుంచి ఎక్కడెక్కడైతే ఇతర రాష్ట్రాలకు కానీ లేకపోతే ఇక్కడ సిటీలో ఉన్నటువంటి అయితే కళ్ళు డిపోలకు తను రవాణా చేయాలనుకుంటాడో సాటర్డే ఆఫ్టర్నూన్ నుంచి సండే ఈవినింగ్ వరకు వీటన్నిటిని నడుపుతూ ఉంటాడు. అంటే ఒకవైపు క్లాస్ రూమ్స్ రన్ అవుతుండగానే ఆల్ఫాజోలం అన్నింటినీ కూడా తయారు చేస్తున్నట్లుగా పోలీసులు ఇప్పటికే గుర్తించారు. సో ఇతరులకు సరఫరా చేస్తున్నటువంటి కళ్ళు డిపోలు ఏవైతే ఉన్నాయో సిటీలో అనేది దానిపైన ప్రస్తుతం జయప్రకాష్ గౌడ్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇతర రాష్ట్రాలకు కూడా ఎంత మొత్తంలో సరఫరా చేస్తున్నాడు, ఇతర రాష్ట్రాలకు ఎక్స్పోర్ట్ చేయడం ఎప్పటి నుంచి ఈ దందా నడిపిస్తున్నాడు అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక్కడ ప్రస్తుతం ఈగల్ టీం చెప్తున్నటువంటి ప్రకారం 1 కిలో 20 నుంచి 30 లక్షల రూపాయల వరకు అమ్ముతున్నట్లుగా చెప్పాడు. పోలీసులు ఈరోజు ఈగల్ టీం పట్టుకున్నటువంటి టైంలోనే రెడీ హ్యాండెడ్గా 3 కిలోల ఆల్ఫాజోలంను స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడికి వచ్చినటువంటి టైంలో కూడా పెద్ద మొత్తంలో ఆల్ఫాజోలం స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తుంది. సో ఇప్పుడే ఈ వ్యక్తికి సంబంధించినటువంటి వివరాలు కూడా ఈగల్ టీం వెల్లడించడం లేదు. ఎందుకంటే ఈయన నెట్వర్క్ పెద్దగా ఉండొచ్చు, ఈయనకు ఆల్ఫాజోలం తయారీకి సంబంధించినటువంటి రా మెటీరియల్ కూడా ఎక్కడి నుంచి వస్తుందో ఆ నెట్వర్క్ను కూడా ఛేదించాలి అని చెప్తున్నారు. ఈవెన్ గతంలో కూడా మనం చూసాం, సంగారెడ్డిలో ఒక చిన్న ఫ్యాక్టరీ మాటున ఒక షెడ్ మాదిరిగా ఏర్పాటు చేసుకొని అక్కడ పెద్ద ఎత్తున ఆల్ఫాజోలంను తయారు చేస్తున్నటువంటి ముఠాను కూడా పెట్టుకున్నారు. మరొక వైపు ఈ బిల్డింగ్ పైకి ఎక్కడానికి ఇంకొక స్టెప్ మార్గాన్ని కూడా ఎంచుకున్నాడు. ఇన్ కేస్ ఎవరైనా స్టూడెంట్స్ ఉన్నటువంటి టైంలో రా మెటీరియల్ ఏదైనా వచ్చినా కూడా ఇటు నుంచి కేవలం తన సిబ్బంది ఎవరైతే ఆ మెటీరియల్ను తీసుకొస్తారో వాళ్ళు మాత్రమే యూజ్ చేసే విధంగా ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ స్టూడెంట్స్ని కూడా ఎవరిని అనుమతించడం లేదు. సో అంటే తను స్కూల్ను అడ్డాగా చేసుకొని ఎవరికి డౌట్ రాకుండా ఇన్ కేస్ ఇక్కడ నుంచి ఏమైనా బ్యాగులు ఇతరత్ర తరలిస్తున్నా కూడా స్కూల్లో ఉన్నటువంటి బుక్స్ కానీ ఇంకేదైనా మెటీరియల్ తరలిస్తున్నారేమో అని కలరింగ్ ఇచ్చే విధంగా తను ఆల్ఫాజోలంను ఇక్కడ నుంచి రవాణా చేస్తూ వచ్చాడు. ఎప్పుడైతే ఈగల్ టీం ఆల్ఫాజోలం తయారు చేస్తున్నటువంటి ముఠాను పట్టుకున్నారో వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం మేరకు స్కూల్ను అడ్డాగా చేసుకొని ఏర్పాటు చేస్తున్నారని ఇక్కడ రైడ్ చేసినప్పుడు ఇక్కడ ఆల్ఫాజోలం తయారు చేస్తున్నటువంటి ఏదైతే రా మెటీరియల్ ఉందో వాటితో పాటు వాటి తయారీకి ఉపయోగించిన మిషనరీని అంతా కూడా స్వాధీనం చేసుకున్నారు. సో జయప్రకాష్ గౌడ్తో ఇంకా ఎవరెవరికి కాంటాక్ట్ ఉంది అనే దానిపైన కూడా వెరిఫై చేస్తున్నారు. ఈవెన్ మనము కొన్ని నెలల క్రితమే చూసాం, కూకట్పల్లిలో కల్తీ కళ్ళు బారిన పడి చాలామంది చనిపోయారు, ఆల్మోస్ట్ 10ల సంఖ్యలో మృతి చెందారు. సో వీటన్నిటికీ ఎక్కడెక్కడి నుంచి సరఫరా అయిందని ఒకవైపు ఎక్సైజ్ శాఖ ఇంకా దర్యాప్తు చేస్తూనే ఉంది. సో జయప్రకాష్ గౌడ్ నుంచి తయారు చేసినటువంటి ఆల్ఫాజోలం సిటీలో ఉన్నటువంటి ఎన్ని కళ్ళు డిపోలకు సరఫరా అయింది అనే దానిపైన కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. ఇన్ కేస్ గతంలో కల్తీ కళ్ళు ఎక్కడెక్కడైతే లభ్యమైందో సిటీ వ్యాప్తంగా ఉన్నటువంటి కళ్ళు డిపోలో ఈ జయప్రకాష్ గౌడ్కు కానీ ఆ కూకట్పల్లి ఇట్లాంటి కేంద్రాలకు సరఫరా అయినటువంటి కళ్ళు డిపోలకు ఏమైనా లింక్ ఉందా అనే దానిపైన కూడా పోలీసుల విచారణ కొనసాగుతోంది. సౌజన్య, అంటే రవి, అసలు విద్యాలయాలు అంటేనే డెఫినెట్గా ఒక పవిత్రమైన ప్లేసెస్లా చూస్తారు, గుడిలాగా చూస్తూ ఉంటారు. అలాంటి ప్లేసెస్లో ఇలాంటి ఒక డ్రగ్స్ తయారీ చేస్తున్నారంటేనే నిజంగా చాలా షాకింగ్గా అనిపిస్తుంది. అయితే రవి, 2 years బ్యాకే ఓనర్ మార్పు జరిగినట్లుగా తెలుస్తుంది ఆ స్కూల్కి సంబంధించి. సో 2 years నుంచి కూడా ఎప్పుడైతే తిను హ్యాండ్ ఓవర్ చేసుకున్నారో అప్పటి నుంచి కూడా ఇదంతా జరుగుతుందని అనుకోవచ్చా? సాధారణంగా ప్రైవేట్ స్కూల్ అంటేనే చాలామంది అడ్మిషన్ తీసుకునేటటువంటి టైంలో స్కూల్ అట్మాస్ఫియర్ ఏ విధంగా ఉంది, ప్రిమిసెస్ ఏ విధంగా ఉన్నాయని చెప్పి క్లియర్గా చెక్ చేసుకొని జాయిన్ చేస్తూ ఉంటారు. కానీ మేధా స్కూల్ అందుకు పూర్తిగా భిన్నంగా ఉంది. ఇక్కడికి వస్తున్నటువంటి టైంలో కూడా చాలా ప్రమాదకరంగా సెల్లార్ ఉండడం, ముఖ్యంగా ప్రైమరీ సెక్షన్ నుంచే ఇక్కడ జాయిన్ చేస్తూ ఉంటారు. హైయర్ స్టడీస్ ఎవరైతే ఉన్నారో అప్పర్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని జాయిన్ చేసే సాహసం కూడా చేయరు. 7 yearsగా ఈ మేధా స్కూల్ రన్ అవుతూ వస్తుంది. ఎప్పుడైతే మేనేజ్మెంట్ చేతులు మారిందో, అంటే జయప్రకాష్ గౌడ్ ఎప్పుడైతే తను ఈ స్కూల్ నిర్వహణ బాధ్యతలు తీసుకున్నాడో అప్పటి నుంచి ఇందులో స్టూడెంట్ కౌంట్ కూడా గణనీయంగా తగ్గిపోయిందని చెప్తున్నారు. మేనేజ్మెంట్ చేంజ్ అవడం తర్వాత జయప్రకాష్ గౌడ్ తీసుకున్నటువంటి ఉద్దేశం కూడా పిల్లలకు చదువు చెప్పాలనే ఉద్దేశం కాదు, ఒక స్కూల్ బిల్డింగ్ను ఏర్పాటు చేసుకొని స్కూల్ మాటున తను ఆల్ఫాజోలం బిజినెస్ చేయాలనే ఉద్దేశంతో తీసుకున్నాడు. కాబట్టి తను ఎక్కడ కూడా స్కూల్ స్ట్రెంత్ పెంచుకోవడానికి కూడా ట్రై చేయలేదు, ఉన్నటువంటి ఆ స్ట్రెంత్తోనే రన్ చేశాడు. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఒక టీ కొట్టు వ్యక్తి కూడా చెప్తా ఉన్నాడు, తన పిల్లాడు కూడా ఇదే స్కూల్లో చదువుతున్నాడని. ఫీజు ఒకవేళ 10,000 రూపాయలు ఉంటే, సార్ నా దగ్గర డబ్బులు లేవు, 5,000 రూపాయలు ఇప్పుడు ఇస్తాను, మరొక 5,000 నాకు వచ్చినప్పుడు ఇస్తాను, పూర్తిగా అకాడమిక్ ఇయర్ అయిపోయేలోపు అంటే కూడా తను ఈజీగా ఒప్పుకునేవాడట. సో అర్థం చేసుకోవచ్చు, సాధారణంగా ప్రైవేట్ స్కూళ్ళు ముక్కు పిండి మరి ఫీజులు వసూలు చేస్తూ ఉంటారు.
కానీ మేధా స్కూల్ మాత్రం ఏర్పాటు చేసినటువంటి ఉద్దేశం చాలా భిన్నంగా ఉంది. జయప్రకాష్ గౌడ్ తీసుకున్నది కూడా ఆల్ఫాజోలం తయారీ కేంద్రంగానే ఈ స్కూల్ను వాడుకున్నాడు కాబట్టి ఫీజులపైన అంతగా కాన్సన్ట్రేట్ చేయలేదు. దాంతో ఎవరు కూడా ఇక్కడ డౌట్ పడలేదు. స్కూల్పై ఒక సాఫ్ట్ కార్నర్ కూడా పిల్లలకు ఏర్పడింది. సో పిల్లలు కూడా వస్తున్నటువంటి టైంలోనే ఈ సెల్లార్లోనే 2 ప్రైమరీ క్లాసులను ఏర్పాటు చేశారు కాబట్టి వాళ్ళని ఇక్కడే ఉంచారు. ఈవెన్ మనం లోపలికి ఎంటర్ అవుతున్నటువంటి టైంలోనే జస్ట్ మనం స్కూల్ లోపలికి ఎక్కడైతే ఎంట్రీ అవుతామో ఇక్కడ ఎలాంటి క్లాస్ రూమ్ లేదు. ఇదే క్లాస్ రూమ్గా సెల్లార్ను ఉపయోగించుకున్నారు. ఇక్కడ బోర్డుని ఏర్పాటు చేశారు. ఇక్కడ స్టూడెంట్స్ని అంతా కూర్చోబెట్టడం. ఎవరైతే వేలు ఫీజులు చెల్లించి ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేస్తుంటారో వాళ్ళు మంచి విద్య లభిస్తుందా లేదా, కనీసం క్లాస్ రూమ్ అక్కడ బాగుందా లేదా అనేది చూస్తుంటారు. కనీసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చూస్తుంటారు. కానీ ఈ స్కూల్లో చాలామంది బిలో మిడిల్ క్లాస్ ఎవరైతే ఉన్నారో, స్కూల్ ఫీజులను కట్టలేనటువంటి స్తోమతలు ఉన్నారో వాళ్ళు మాత్రం ఈ స్కూల్లో చదువుతున్నారని ఇక్కడ ఉన్న స్థానికులు చెప్తున్నారు. కాబట్టి ఎక్కడా కూడా స్కూల్ ఫీజులపై కానీ లేకపోతే స్కూల్ స్ట్రెంత్ పెంచుకోవాలనే దానిపైన తను కాన్సన్ట్రేట్ చేయలేదు. పిల్లలు ఎక్కువయ్యే కొద్దీ తను చేస్తున్నటువంటి బిజినెస్కు కూడా ఇబ్బందిగా మారుతుందనే ఉద్దేశంతోనే దీన్ని కేవలం ఆల్ఫాజోలం తయారీకి అడ్డాగా ఏర్పాటు చేసుకొని మాత్రమే తన దందా కొనసాగించాడు. మనం చూస్తున్నటువంటి ఈ సెల్లార్లోనే ఇక్కడ ఒక గ్రీన్ మ్యాట్ని వేసి కేవలం ఇది ఒక స్లైడర్ను మాత్రం ఉంచి ఇక్కడ ప్లే జోన్గా ఏర్పాటు చేశాడు. మిగతా కొన్ని ప్రైవేట్ స్కూల్లో చూస్తే ఎవరైతే నర్సరీ కానీ ప్రైమరీ సెక్షన్స్లో యూజ్ చేసినటువంటి వాళ్ళు స్లైడర్తో పాటు ఇంకా జంపింగ్ ఉందా, ఇంకేమైనా ప్లే యాక్టివిటీస్ ఉన్నాయా అని ఇవన్నీ చెక్ చేస్తుంటారు. కానీ ఇక్కడ తక్కువ ఫీజు ఉంటుందనే ఉద్దేశంతో మాత్రం ఇక్కడ స్టూడెంట్స్ని జాయిన్ చేయడానికి వచ్చేటటువంటి పేరెంట్స్ ఉన్నారు. ఈవెన్ స్కూల్లో ఎలాంటి యాక్టివిటీస్ అవుతున్నాయి అని కూడా అటు పేరెంట్స్ నుంచి మానిటరింగ్ లేకపోవడం కూడా జయప్రకాష్ గౌడ్కు కలిసి వచ్చింది. కేవలం ఈ సెల్లార్లోనే 2 క్లాస్ రూమ్లను అడ్డాగా చేసుకొని ఇక్కడే స్టూడెంట్స్ అందరినీ నిర్బంధించేవాడు. పైదాకా ఎవరిని రానిచ్చేవాడు కాదు. పైన ఉన్నటువంటి 2 క్లాస్ రూమ్లో కూడా కేవలం హైయర్ సెక్షన్స్కి మాత్రమే ఉండేది. ఈవినింగ్ టైంలో ట్యూటోరియల్స్ కూడా రన్ చేసేవాడని చెప్తున్నాడు. అంటే ఒకవైపు క్లాసెస్ రన్ అవుతుండగానే మరొక వైపు తను ఆల్ఫాజోలం తయారు చేస్తూ 6 రోజుల పాటు తయారు చేసినటువంటి ఆల్ఫాజోలం అందరినీ వీకెండ్లో సాటర్డే ఆఫ్టర్నూన్ నుంచి సండే వరకు ట్రాన్స్పోర్ట్ చేసేవాడు. సౌజన్య. Yes, Ravi, thank you. Thanks for the live update.